హాయ్ అందరికీ. సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు. చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి బాగా 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ని తీసుకొని వాటిని బాగా కాల్చుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి. అదంతా ఫ్రై అయిన తర్వాత దాంట్లో టమాటా ముక్కలు వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా, మెంతి పొడి వేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత చింతపండు రసాన్ని తీసుకొని దాన్ని కొంచెం దాంట్లో పోసి వాటర్ని యాడ్ చేయాలి. ఆ పులుసుని కొంచెంసేపు మరిగించాలి. మరిగించిన పులుసులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ చేప ముక్కల్ని ఉడికించాలి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర పైన చల్లుకుంటే వేడివేడి చేపల పులుసు అయితే రెడీ అండి. మీ ఇంట్లో సండే స్పెషల్గా ఏం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ప్లీజ్.